ఇలా షర్టు వెనక్కని మాట్లాడేవాళ్ళు, విర్రవీగి మాట్లాడుతున్న వాళ్ళు, ఛాలెంజ్లు విసిరేవాళ్ళు, చిటికెలేసేవాళ్ళు, తేల్చుకుందామనేవాళ్ళు, సినిమా డైలాగులు చెప్పి కళ్ళల్లో పెట్టి చూడు అని మాట్లాడేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఒక సీనియర్ నాయకుడు కన్నీటికి వేదిక అయింది ఆ అసెంబ్లీ. నిజంగా ఏం పాపం చేసుకుందో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చాలా అత్యంత దారుణమైన మాటల్ని, ఎక్కడ వినకూడని మాటల్ని, ప్రజా దేవాలయంగా భావించాల్సిన చోట అలాంటి మాటల్ని, వినకూడని మాటల్ని, బూతుల్ని, ఇలాంటివన్నింటినీ కూడా ఫేస్ చేసిన పరిస్థితి ఆనాటి అసెంబ్లీలో జరిగింది మనం చూసాం. కానీ ఈరోజు ఆ పిల్లలు ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలి అసెంబ్లీ, ఒకవేళ మాట్లాడుకున్నా దూషించుకున్నా ఆ దూషణలకి పర్యాయ పదాలు చాలా ఉంటాయి, ఈ రకంగా కూడా మాట్లాడుకోవచ్చని చాలా అద్భుతంగా చూపించారు. దీనిని బట్టి మన నాయకులు తెలుసుకోవాలి. ఇంకొక విషయం అంటే ఇది గత 5 ఏళ్లలోనే కాదు, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారు కూడా వాడు అని అన్నారు అని చెప్పేసేసి అందరూ గోల చేశారు వాడు అన్నందుకే. అది ఫ్రెండ్షిప్లో అన్నారు, ఏదన్నారు, ఇది ఒక అంశం. మళ్ళీ నేను దీనికి సంబంధించి నేను మళ్ళీ మాట్లాడతా. కానీ అంటే అది కూడా రాకూడదు. నిజానికి అంత గౌరవంగా అంత హుందాగా నిర్వహించగలిగినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు నిజంగా అసెంబ్లీ పట్ల ఆసక్తి వస్తుంది. ఇంకా అపోజిషన్ పార్టీ కూడా ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. ఒక రకంగా మంచి రసవత్తరంగా ఉంటుందన్నమాట, ఇద్దరు మాటలు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితే లేకుండా అయిపోయింది.